మెగాస్టార్ కెరీర్ లోనే మైల్ స్టోన్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా రీమేక్ వస్తే చూడాలనేది చిరు కల. తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో శ్రీదేవి కూతురు కలిసి రీమేక్ చేస్తే బాగుంటుందని ఆ మధ్య చెప్పాడు. తన మనసులో మాట బయటికి చెప్పేశాడు. రామ్ చరణ్ కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జాన్వీని అడక్కముందే అలాంటి రోజు కోసం వెయిటింగ్ అంది. సో ఇంతమంది ఓకే అన్నాక ఇంకా ఎందుకు ఇది సాధ్యం కావట్లేదు? వీళ్ళని ఆపేదెవరు? టేక్ ఎ లుక్. జగదేక వీరుడిగా గ్లోబల్ స్టార్ కనిపిస్తే మెగా ఫ్యాన్సే కాదు, గ్లోబల్ గా రామ్ చరణ్ కున్న సినీ లవర్స్ అంతా ఫుల్ ఖుషి అవుతారు. కాకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తెలుగు వాళ్ళకే తెలుసు కాబట్టి ఈ రీమేక్ మీద కూడా ఎక్కువ క్యూరియాసిటీ తెలుగు వాళ్ళకే ఉండాలి. విచిత్రం ఏంటంటే ఇది నిజం కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి నిజానికి తెలుగు వాళ్ళకే కాదు, తమిళ్తో పాటు హిందీ జనాలకు కూడా ఇది అప్పట్లోనే తెలిసిన మూవీ అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అప్పట్లో బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, యూపీల్లో ఈ సినిమా తెలుగు వర్షన్ లిమిటెడ్గా ఆడింది. ఇక ఆ తర్వాత హిందీ వర్షన్ ఇప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉంది. చాలా పాత తరానికి పరిచయం ఉన్న మూవీ కొత్తగా రీమేక్ అయితే ఈజీగా నార్త్లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగూ రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్గా నార్త్లో కూడా పాపులర్ అవ్వడం, జాన్వీ కపూర్ ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి డెఫినెట్గా జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ వర్కౌట్ అయ్యే మూవీనే. ఇక చిరు కొడుకు శ్రీదేవి కూతురు కాంబినేషన్లో సినిమా అంటే సౌత్లోనే కాదు నార్త్లో కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. అదే జరగడానికి ఆల్మోస్ట్ అంతా సిద్ధమైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్కి జాన్వీ కపూర్ కూడా ఈ రీమేక్కి సిద్ధమే. కానీ కథ రాసేదెవరు, తీసేదెవరు? ఈ ప్రశ్నకే సమాధానం వేటాడుతున్నారు నిర్మాత అశ్విని దత్. కల్కి తర్వాత తాను నిర్మించబోయే పాన్ ఇండియా మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేకే అని ప్రచారం జరుగుతోంది. మోస్ట్లీ ఆగస్ట్కి అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. 2026లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు. కానీ దర్శకుడు ఎవరనేది మాత్రం తేలలేదు.